వెల్కమ్ టు BCN న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. తిరుపతి జిల్లా కోట మండలం కోట కొక్కుపాడు రోడ్డు మార్గంలో బైక్ను ఆర్టీసీ బస్సు ఢీ. తిరుపతి జిల్లా కోట మండలం మునుగుంటపాలెం సమీపంలో మైక్రో టవర్ కాలనీ వద్ద జింక మృత్యువాత. ద్వారకా తిరుమల వైశాఖ మాస శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తిరుకల్యాణ మహోత్సవ ఆహ్వాన పత్రికను దేవాదాయ శాఖ మంత్రి ఆనంద్ రామనారాయణ రెడ్డికి ఈవో నాగవరపు వెంకట సత్యనారాయణమూర్తి అందజేత. తిరుపతి జిల్లా కోట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న మద్దాలి సర్వోత్తమరెడ్డి తన బాధ్యతల నుంచి పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మళ్లీ యథావిధిగా బాధ్యతలను కొనసాగిస్తూ రాజీనామాను ఉపసంహరించుకుంటున్నట్లు మద్దాలి సర్వోత్తమరెడ్డితో పాటు గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాషం సునీల్ కుమార్ ప్రకటించారు. కోట పట్టణంలోని మద్దాలి సర్వోత్తమరెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన కార్యకర్తలు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్వోత్తమరెడ్డితో పాటు గండవరం సుష్మారెడ్డి సాల్వాలు పుష్పగుచ్చాలతో ఎమ్మెల్యేను సత్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. సర్వోత్తమరెడ్డితో తనకు ఎంతో కాలంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, కానీ పార్టీ నాయకుల మధ్య ఏర్పడిన అంతర్గత విభేదాల కారణంగా సర్వోత్తమరెడ్డి పార్టీకి రాజీనామా చేశారని ఎమ్మెల్యే చెప్పారు. నాయకుల మధ్య ఉన్న విభేదాలతో పార్టీకి రాజీనామా చేయడం సబబు కాదని సర్ది చెప్పడంతో సర్వోత్తమరెడ్డి తిరిగి ఆ బాధ్యతలను తీసుకుంటున్నట్లు చెప్పారు. అలాగే గోరంత విషయాన్ని కొండంత చేసిన తమ పార్టీలో ఉన్న నాయకులపై మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో తన సర్వోత్తమరెడ్డి ఇంటి నుంచి రాజకీయం చేశానని, తనకు మంచి ఆప్తుడని, అలాంటి మంచి ఆప్తుడని వదులుకోలేనని చెప్పారు. అలాగే తనకు సర్వోత్తమరెడ్డికి మధ్య చిచ్చులు పెట్టి విడదీయాలని చూసినా వీలు కాదని, తన ప్రాణం ఉన్నంత వరకు సర్వోత్తమ సన్నిహితం కొనసాగిస్తానని ఎమ్మెల్యే చెప్పారు. ఇప్పటి వరకు నాయకుల మధ్య ఉన్న విభేదాలను పక్కనబెట్టి ఇకపై కలిసికట్టుగా పార్టీ కోసం పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు చిల్లకూరు దశరథ రామరెడ్డి, పాలగాటి భాస్కర్ రెడ్డి, షేక్ జలీల్ అహ్మద్, నెల్లూరు మోహన్ రెడ్డి, దారా సురేష్, షేక్ షంషుద్దీన్, దువ్వూరు మధుసూదన్ రెడ్డి, విజయశేఖర్ రెడ్డి, పాదర్తి కోటారెడ్డి, వాకా విజయభాస్కర్ రెడ్డి, తూపిలి రాధాకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆప్తుడు, నా శ్రేయోభిలాషి, నేను అభిమానించే వాళ్ళల్లో మొట్టమొదటి వ్యక్తి మన ఎమ్మెల్యే గౌరవనీయులు పాసం సునీల్ కుమార్ గారు ఇక్కడికి రావడం. నేను ఇన్ని రోజులు పార్టీకి దూరంగా ఉండాను, నాయకులకి కార్యకర్తలకి అందరికీ దూరంగా ఉండాను. కానీ ఈరోజు నాకు ఏం మనసులో లేవు. ఆయన వచ్చాడు, ఆయనతో నడవడం అనేది నాకు మెయిన్. ఇది ముందు కూడా చెప్పుకున్నాను నేను చాలాసార్లు. నేను ఎప్పుడు నడిచినా ఆయనతో నడుస్తా, నడవకపోతే ఇంట్లో ఉంటా. వేరే ఎక్కడ నడవను, వేరే ఎవరితో కనిపాను, వేరే ఎవరితో రాజకీయం చేయను. చేస్తే ఆయనతో చేస్తా. ఆయన కానీ నాకు అవసరం లేదనుకుంటే ప్రశాంతంగా ఇంట్లో ఉంటా, నాకు ఇబ్బంది కూడా లేదు. కానీ ఇక్కడ ఒకటే బాధ, నేను మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టా. దయచేసి మీరందరూ నన్ను క్షమించాలా. ఎందుకంటే మీకు అందుబాటులో లేకుండా పోయాను ఇన్ని రోజులు. నా మిత్రులందరినీ వదిలేసా, మిమ్మల్ని అందరినీ వదిలేసా. కాబట్టి దయచేసి మీరందరూ నన్ను క్షమించండి. ఇక్కడి నుంచి ప్రతిసారి ఇదే విధంగా మీకు అందుబాటులో ఉంటూ, అదేవిధంగా పెద్దలైనా మన దశన్న అయితే ఏమి, మన భాస్కర్ రెడ్డి గారు అయితే ఏమి, మోహన్ రెడ్డి గారు అయితే ఏమి, జలీల్ అయితే ఏమి, మా కోటారెడ్డి గారు అయితే ఏమి, అదేవిధంగా రాధాకృష్ణారెడ్డి, అదేవిధంగా మధు యాదవ్, మస్తాన్ భాష, ఇట ప్రతి ఊర్లో ప్రతి పంచాయతీలో నాతో బ్రహ్మాండంగా ఇప్పుడు దాకా పనిచేసిన ప్రతి లీడర్కి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రతిసారి ఇక్కడి నుంచి మీ అందరితో కోఆర్డినేట్ చేస్తూ ఎమ్మెల్యే గారితో ఉంటూ మీతో మళ్ళీ ట్రావెల్ చేస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా నేను ప్రెస్ మీట్ పెట్టిన రోజు కూడా చెప్పాను, ఆ దేవుణ్ణి మళ్ళీ ప్రార్థిస్తున్నాను, నాకు అవకాశం ఉంటే మళ్ళీ మీ అందరితో కలిసి పనిచేసే అవకాశం నాకు కల్పిమని ఆ రోజే అడిగాను నేను. అది పత్రికా విలేకరులకు అందరికీ తెలుసు. ఈ రోజు చెప్తున్నాను మళ్ళీ, నేను ఎప్పుడైనా సరే నా పైన ఎమ్మెల్యే గారితో అది లేని రోజు నేను రాజకీయాల్లో ఉండను. ఇప్పుడు చెప్తున్నాను, ఎప్పుడు చెప్తాను ఆ మాట. నేను వేరే పార్టీలో పోతానని, నేనేదో మారిపోతానని ఏదేదో ప్రచారం చేశారు. ఈ ప్రచారాలన్నీ నమ్మొద్దు. మా మధ్యలో ఒకటి అరా నా మిత్రులైతే ఏమి, మా ఎమ్మెల్యే గారితో ఒకటి అరా కొన్ని
అభిప్రాయ భేదాలే, అంతేగాని ఏ విధమైన మా మధ్యలో ఏ విధమైన లేవు. ఏదో బయట వాళ్ళు ఏదేదో మాట్లాడారు, అవన్నీ పట్టించుకోబాకండి. ఇక్కడి నుంచి మేమందరం కలిసి పనిచేస్తూ ఎమ్మెల్యే గారి వెంట మేము ముందుకు పోతామని తెలియజేస్తూ, ఆ రోజు ప్రెస్ మీట్ లో పెట్టిన నేనైతే యాక్చువల్గా అయితే చెప్పాలా, నేను మీకు ఇచ్చిన దీంట్లో రాజీనామా ప్రసక్తి రాలేదు, అయినా చెప్తున్నాను, నేను రాజీనామాను ఉపసంహరించుకుంటాను. నేను యాక్చువల్గా ఆ రోజు చెప్పింది నా బాధ్యతల్ని తప్పుకున్నాను కాబట్టి ఇక్కడి నుంచి మళ్ళీ బాధ్యతలు తీసుకుంటా, ఎమ్మెల్యే గారితో నడుస్తా. నాకు సర్వోత్తమ రెడ్డి గారు రాజీనామా చేసినట్టు ఫ్యాక్స్లో నా వాట్సాప్లో నేను కూడా లేనప్పుడు నేను నిజంగా మీరు నమ్మతారో నమ్మరో హైదరాబాద్ హాస్పిటల్లో ఉన్నాను. మాటలు కూడా లేని పరిస్థితి, ఊపిరి కూడా పీల్చుకోలేని పరిస్థితి, చాలా ఇబ్బందులుగా ఉండే హాస్పిటల్లో. నాకైతే తెలియదు. అప్పుడు మా గన్మ్యాన్ వచ్చి అంకయ్య వచ్చి, అన్న నేను కూర్చొని ఉండా, దాంట్లో వీల్ చైర్లో కూర్చొని ఉండా, అన్న సర్వోత్తమ రెడ్డి రాజీనామా ఇచ్చాడు అని చెప్పి. అప్పటికే బీపీ దాదాపు 170 దాకా ఉండింది. సర్వోత్తమ రెడ్డి అంటానే ఇంకా పెరిగిపోయింది బీపీ. నాకు అర్థం కాల, ఇంకా మాట్లాడలేను, గమనైపోయి ఇంకా మరుసటి రోజు మళ్ళీ నేను వెంగయ్యకి పిలిచేయంగా ఫోన్ చేసి సర్వోత్తమ రెడ్డికి ఒకసారి మాట్లాడి ఎందుకు ఇచ్చాడు ఏంది అని. అంతకుముందే నేను పెద్దలు మా భాస్కరను కూడా ఇక్కడికి వచ్చాము. తర్వాత ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయాలి సర్వోత్తమ రెడ్డి. మా తమ్ముడిని కూడా ఇక్కడికి పంపించాను, ఇంట్లో లేరని చెప్పారు. ఎందువల్ల చేశాడో అర్థం కాని పరిస్థితి. దాన్ని పత్రికలు కానివ్వండి, సోషల్ మీడియా కానివ్వండి, గందరగోళంగా ప్రచారం పెట్టారు. సర్వోత్తమ రెడ్డి గారు రాజీనామా ఇచ్చేశారు, ఎవరుంటారు, ఎవరు తెలుగుదేశం పార్టీకి వాళ్ళ వీళ్ళ తెలుగుదేశం పార్టీకి వాళ్ళ వీళ్ళ కాదు, కార్యకర్త తెలుగుదేశం పార్టీ బలం, అది గుర్తుపెట్టుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నాను. సునీల్ కుమార్ అనే ఎమ్మెల్యే ఉన్నా లేకపోయినా తెలుగుదేశం పార్టీ కోటలో ఎప్పుడు చిరస్థాయిగా ఉండేటువంటి కార్యక్రమం. అట్లాగే పెద్దలు జగన్మోహన్ గారు లేరు, ట్రీట్మెంట్ మీద కేరళలో ఉన్నారు, లేకపోతే అన్న కూడా రావాల్సింది. అన్నతో కూడా మాట్లాడా. తర్వాత మళ్ళీ నేను మా జలీలు, మా మోహన్ రెడ్డి, మా మధు యాదవ్, సురేష్ అందరితో కూడా మాట్లాడిన తర్వాత నేనే సర్వోత్తమ రెడ్డికి మొన్న ఫోన్ చేశాను. ఏమయ్యా సార్ ఈ పని, నేనేదో హాస్పిటల్లో ఉంటే నాకు తెలియదు ఎమ్మెల్యే గారు మీరు హాస్పిటల్ ఉంటారు, నిజంగా నాకు తెలిస్తే నేను చేయను నేను అన్నాడు. సరే సార్, ఒకవేళ నా ద్వారా ఏదన్నా తప్పు జరుగుంటే క్షమించు సార్. నేనైతే ఎప్పుడు కూడా సర్వోత్తమ రెడ్డి పార్టీ ప్రెసిడెంట్ పక్కన పెడితే నా సొంతం. నేను ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటి నుంచి కోటలో రాజకీయం చేశానంటే సర్వోత్తమ రెడ్డిలో రాజకీయం చేశా. ఇక్కడే వచ్చా, ఇక్కడే టిఫిన్ చేశా, ఇక్కడే అన్నం తిన్నా, రాత్రిపూట కూడా అన్నం తిన్నా, ఎప్పుడు వచ్చినా ఇక్కడే కూర్చొని రాజకీయం చేశాను తప్ప వేరే ఇంటికి నేను రాజకీయం చేయలే. అది మీ అందరికి కూడా తెలిసిన విషయం. ఏమనున్నా సర్వోత్తమ రెడ్డి నాకు ఒకరితో పనిచేయ సార్, నాకు మీరు అవసరం అని చెప్పేవాడు. తర్వాత అన్ని ఎలక్షన్స్లో బ్రహ్మాండంగా చేశాడు. ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కూడా బ్రహ్మాండంగా చేశాడు. స్థానిక సమస్య ఎలక్షన్లో కూడా టౌన్లో అయితే ముఖ్యంగా మా సర్వోత్తమ రెడ్డి, మా జలీలు, మా రాధన్న, మా సురేష్, ఎంపీటీ శంషు ప్లస్ మా సురేష్ వీళ్ళందరూ ఆ రోజు కలిసి కూడా ఇక్కడ ఎంపీటీసీలని ముగ్గురు గెలిచినట్టే, రాధన్న కూడా గెలిచినట్టే. అంత కష్టపడి ఇక్కడ చేశారు. ఇది గెలిపించడం పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి మోహన్ రెడ్డి అన్నతో వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని కూడా ఎంపీటీసీలు కూడా గెలిచాం. అంటే గెలవడం ఒక చరిత్ర. ఆ టైంలో వైఎస్ఆర్సీపీ భయభ్రాంతులు చేసి ఇబ్బంది పెట్టే టైంలో ఇక్కడ పోటీ పెట్టి గెలిపించడం కూడా చాలా తమాషా విషయం కాదు. అప్పటి నుంచి సర్వోత్తమ రెడ్డి బూతుల దగ్గర కూడా నిలబడ్డాడు. అంత బాగా పార్టీకి ఎప్పుడు కూడా కమిటెడ్గా పనిచేసినటువంటి వ్యక్తుల్లో సర్వోత్తమ రెడ్డి ముఖ్యుడు. ఇక్కడ నాకు సర్వోత్తమ రెడ్డితో మాట్లాడితే నాకు ఏం లేవా, ఏదో ఆ రోజు ఆవేశంగా నువ్వు నాతో మాట్లాడలేదని చెప్పి నేను ఇచ్చేసానంటే, నేను హాస్పిటల్లో ఉన్నాయా 10 రోజులు హాస్పిటల్ జాయిన్ అయ్యి ఉన్నా, అందువల్లే తప్ప ఇంకోటి అయితే నాకు లేదు. అంతకుముందు కూడా సర్వోత్తమ రెడ్డి గారి ఇంటికి కూడా పోయి వచ్చాను, ఈజీగా పోయిన మధ్యాహ్నం కూడా భోజనం వాడి చేసి వెళ్ళా. కాబట్టి దాన్ని గందరగోళం చేసి అధ్యక్షుడు రాజీనామా చేశాడు, కోర్టులో ఇబ్బంది అయిపోయింది అనేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు చాలామంది. అంటే ఇక్కడ నేను చెప్పేది ఒకటే, అటువంటి మనసు ఉన్న మన పార్టీలో ఉన్న అటువంటి బుద్ధులు పక్కన పెట్టుకోండి, తీసేయండి. నేనైతే అట్లా మాత్రం ఉపేక్షించను, అది మాత్రం కష్టం చెప్తున్నా. ఎవరైతే ఈ చిన్న డిస్ప్యూట్ని పెద్ద చేశారో వాళ్ళందరూ ఎవరో నాకు తెలుసు. కాబట్టి అట్లంటే మానుకోండి. ఇది పార్టీ, ఇదే ఎవరు సొంతం కాదు. ఇది నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ. ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఏదో నన్ను చూసో ఇంకొకరిని చూసి రారాయళ్ళు. తెలుగుదేశం పార్టీ సైకిల్,
గుర్తు రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్. అంతే తప్ప మా గొప్పతనం అయితే కాదని నేను మళ్ళీ చెప్తున్నా. ఆయన పుణ్యాన ఆయన బొమ్మపెట్టుకుని గెలిచిన వాళ్ళం మేము. గెలిచిన తర్వాత కోట మండలంలో దాదాపు 3,000 పైచీలకు సర్వోత్తరుడు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇక్కడ మన నాయకులందరూ కలిసి మెజార్టీ తెచ్చారు. అలాంటప్పుడు నేను సునీల్ కుమార్గా నేను ఎవరిని కూడా నాకు చేసిన వాళ్ళని ఎవరిని నేను ఇబ్బంది పెట్టను. సర్వోత్తరుడే కాదు, సామాన్య కార్యకర్త కూడా నా పైన బాధపడితే నాకు అటువంటి బాధ. నేను మళ్ళీ మీకు చెప్తాను, నా వల్ల అయితే తప్పు జరగదు. తప్పు జరిగినా నేను దాన్ని సరిదిద్దుకుంటా, అవసరమైతే క్షమాపణ చెప్పుకుంటా, నేను బతులాడుకుంటా. ఎందువల్లంటే నన్ను గెలిపించేసి సర్వోత్తరుడు వెళ్ళిపోతే ఎందుకు అమ్ముంటాను? నన్ను ఎమ్మెల్యే గెలిపించాడు, గెలిపించి రాజీనామా చేస్తానంటే ఎట్టుకోతుంది. నేను ఏడన్నా పట్టుకొచ్చుకుంటా, దాన్ని వదలను. నేను అట్లా వదిలేవాడిని కాదు. అట్లా వదిలితే ఇంకా నా జీవితంలో పుట్టుగతులు ఉన్నావు నాకు. అంటే సర్వోత్తరుడే కాదు, ప్రతి కార్యకర్త విషయంలో. కాబట్టి అటువంటి మనం వద్దు. తెలుగుదేశం పార్టీలో అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. రాబోయే స్థానిక సమస్య ఎలక్షన్లో కూడా ఎట్లయితే మనం ఎమ్మెల్యే ఎలక్షన్లో చేశాము, ఎంపీటీసీ ఎలక్షన్లు చేశాము, ఎమ్మెల్సీ ఎలక్షన్లో చేశాము, ఆ విధంగా మనం కష్టపడి పనిచేసి కోట మండలంలో ఇప్పుడు అసెట్స్ ఉన్నారు. మనకి నికరమైనటువంటి పేద వర్గాలకు సంబంధించినటువంటి నికరమైన ఆత్మహత్యలు ఉన్నాయి ఈ కోట మండలంలో. కాబట్టి మీ అందరి యొక్క సహాయ సహకారాలు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి ఉంటాయని చెప్పి నేను తెలియజేస్తున్నా. మహిళా నాయకురాలు కూడా బ్రహ్మాండంగా మా సుష్మమ్మ కానీ, మా పోలమ్మ కానీ, మా సువాసినమ్మ కానీ, వీళ్ళందరూ కూడా చాలామంది అప్పుడు కూడా ఇట్టే ఉండారు. అధికారం లేకపోయినా ఈ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఇట్టే పోరాడారు. ఏం భయపడే పరిస్థితే లేదు. మా ప్రాణం ఉన్నంత వరకు సర్వోత్తరుడికి నాకు మధ్య ఎవరు కూడా వేరే విధంగా ఏం పెట్టలేరు, మమ్మల్ని విడతలేరు. అది మాత్రం నేను గ్యారంటీ చెప్పగలుగుతా. ఎందుకంటే అటువంటి ఆప్యాయత అనుబంధం మాకు ఉంది. తిరుపతి జిల్లా కోట మండలం కోట కొక్కుపాడు రోడ్డు మార్గంలో బైక్ను ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో కోట పట్టణంలోని మహాలక్ష్మి ఫీడ్ అండ్ కెమికల్స్ అధినేత వెంకటకృష్ణారెడ్డి తీవ్ర గాయాలయ్యాయి. వెంకటకృష్ణారెడ్డి అలియాస్ బాబురెడ్డి మోటార్ బైక్ పై కొక్కుపాడుకు వెళుతూ ఉండగా వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు మలుపు వద్ద బైక్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో బాబురెడ్డికి కాలు భాగం తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు హాస్పిటల్కి తరలించారు. ఇదిలా ఉండగా కొక్కుపాడు రోడ్డు మార్గంలో ఆర్టీసీ బస్సు వల్ల అనేక ప్రమాదాలు జరిగాయని, ఆర్టీసీ బస్సు అతివేగం నిర్లక్ష్యంతోనే నడుపుతున్న కారణంగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు మండిపడుతున్నారు. ఇకనైనా ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఉండాలి కడుపు కూడి తింటే లవడా ఓడి చేశాడంట చేయాల్సిన వాడు చేయకుండా ఎవరో చేస్తే తిరుపతి జిల్లా కోట మండలం ఊనుగుంటపాలెం సమీపంలోని మైక్రో టవర్ కాలనీ వద్ద జింక మృత్యువాత పడింది. తాగునీటి కోసం అటవీ ప్రాంతం నుంచి జనారణ్యంలోకి జింక రావడంతో కుక్కలు దాడి చేయడంతో జింక మృతి చెంది ఉండవచ్చునని ఫారెస్ట్ సెక్షన్ అధికారులు గాయం శ్రీనివాసులు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు తెలియజేశారు. అనంతరం పోస్ట్ మార్టం నిమిత్తం విద్యానగర్ పశు వైద్యశాలకు జింకను తరలించారు. ఇప్పుడు
నువ్వు రానాయన సార్ కూడా చెప్తే నీకు చేయమన్నాడు. ఫారెస్ట్ గారు కూడా వస్తున్నాడు. రాయనుకుని రామని ఇబ్బంది అనుకుంది. తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ 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 పోలేరమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవం ప్రారంభమైంది. అమ్మవారి నిలుపుదల పీఠం నిర్మాణంతో పోలేరమ్మ జాతర మహోత్సవం చేశారు. ఇవాళ రాత్రి తెల్లవారుజామున 4 గంటలకు అమ్మవారి నిలుపుదల, రేపు జాతర మహోత్సవం, రాత్రికి బజారు వీధులలో అమ్మవారి ఊరేగింపు నిమజ్జన కార్యక్రమాలు జరగనున్నాయి. తిరుపతి జిల్లా వాకాడు కేంద్రం పరిధిలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న బీఎస్ఎన్ఎల్ టవర్ను వాకాడు దళితవాడకు చెందిన బట్ట మణయ్య అలియాస్ చిన్నయ్య మద్యం మత్తులో కుటుంబ కలహాల నేపథ్యంలో టవర్ ఎక్కాడు. ఇది గమనించిన స్థానికులు, పోలీసులు, అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించి ఫైర్ ఎస్ఐ, వాకాడు సబ్ ఇన్స్పెక్టర్ వారి సిబ్బంది టవర్ వద్దకు చేరుకుని ఎలాంటి ప్రమాదం జరగకుండా జాగ్రత్తగా కిందకు దింపి కుటుంబ సభ్యులకు అప్పచెప్పారు. పెప్తి సీఎం కూడా బందోబస్తు నేను మీడియాలో అందువల్ల తెలుసుకుంటా. తీసుకుపోండి సార్. ఇప్పుడు జరుగుతామండి, ఇప్పుడు జరపరు. అవసరమా? ఎంత పొద్దున వస్తుంది. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం కలవకుండ గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఈ నెల 8వ తేదీ నుండి 13వ తేదీ వరకు జరగనున్న బ్రహ్మోత్సవాలు భక్తులందరూ పాల్గొనాలని గూడూరు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ కోరారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే సునీల్ కుమార్ నివాసం వద్ద శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికలు, పోస్టర్స్ ను ఎమ్మెల్యే సునీల్ కుమార్ విడుదల చేశారు. ఫెస్టివల్ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, అందుకు ఫెస్టివల్ కమిటీని నియమించడం జరిగిందని తెలిపారు. గతంలో దేవాలయ అభివృద్ధికి సహకరించిన పెద్దలందరినీ పార్టీలకు అతీతంగా ఆహ్వానించి గౌరవించాలని కోరారు. బ్రహ్మోత్సవాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈవో రవికృష్ణ, ఫెస్టివల్ కమిటీ చైర్మన్ చిరంజీవి బాబీ తదితరులు పాల్గొన్నారు. చిలకూరు మండలంలోని కలవకొండలో వెలిసిన శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానం
వార్షిక బ్రహ్మోత్సవంలో భాగంగా రేపు 8వ తేదీ నుంచి 13వ తేదీ దాకా జరుగుతాయి. ఈ యొక్క కార్యక్రమాలని మా గౌరవ శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారి ద్వారా ఆవిష్కరిస్తూ అతన్ని ప్రత్యేకంగా అందరం గ్రామస్తులందరం వచ్చి ఆహ్వానిస్తున్నాము. మా యొక్క కోరికను మన్నించి మా యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలని చెప్పని అందరి తరఫున దేవస్థాన బ్రహ్మోత్సవ కమిటీ తరఫున కూడా ఎమ్మెల్యే గారిని ఆహ్వానిస్తూ సెలవు తీసుకున్నాము. ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ కలిసి జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం కల్వకొండలో బ్రహ్మోత్సవాలు 8వ తేదీ నుంచి 13వ తేదీ వరకు జరుగుతాయి. ఇవన్నీ కూడా మా ఈవో మా రవికృష్ణ గారు, అలాగే మా బాబీ, మా చిరంజీవి వీళ్ళ ముగ్గురి యొక్క ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఆల్రెడీ ఇప్పుడు కూడా ఈ ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతాయి. ప్రతిసారి కూడా ఈసారి కూడా ఎక్కడ ఏమాత్రం తగ్గకుండా మా చిరంజీవికి మా బాబీకి కలవకుండా గ్రామస్తులందరికీ తెలియజేస్తున్నాను. బ్రహ్మాండంగా ఉత్సవాలు చేయండి. చేస్తే మళ్ళీ ఇదే కమిటీ కావాలని చెప్పి మీ కలవకుండా గ్రామస్తులందరూ కూడా కోరుకునే విధంగా చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే అక్కడ జాగ్రత్తగా అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు ఎక్కడ కూడా మద్యాన్ని అమ్మకుండా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉందని కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. అట్లాగే బాధ్యత అతీతంగా ఈ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి గతంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళను కూడా ఆహ్వానించమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం మీ అందరికీ కూడా. అందువలంటే అది ఆనవాయితీ, అందరిలాగా మనం కాకూడదు. ఈ దేవుడు ఇక్కడ పార్టీ కాదు, దేవుడి దగ్గర పార్టీలకు అతీతంగా ఎవరైతే ఈ యొక్క లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాన్ని గతంలో అభివృద్ధి చేశారో వాళ్ళందరినీ కూడా ఆహ్వానం పంపించండి. వస్తే వాళ్ళని కూడా గౌరవించి వాళ్ళకు కూడా పూజలు చేయించి పంపించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది మన ధర్మం. అవతల వాళ్ళు ఏం చేసినా మనం ఇప్పుడు అధికారంలో ఉన్నాం. ఎన్డీఏ గవర్నమెంట్లో ఈరోజు ఈ యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఎక్కడ కూడా పలానోళ్ళు పలాని కమిటీ ఇట్లా మమ్మల్ని పిలవలేదు, మేము గతంలో ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేశాము, ఇప్పుడు వాళ్ళు కొత్తగా వచ్చి మమ్మల్ని ఆహ్వానించలేదు అనే మాట వాళ్ళ నోటి వెంబడి రాకుండా వాళ్ళందరినీ దేవుడు కాబట్టి అందరినీ పిలిచి వాళ్ళకి సగౌరవంగా గౌరవంలో ఇచ్చి గౌరవ స్థానంలో కూర్చొని పెట్టవలసిందిగా కమిటీ సభ్యులందరూ కూడా తెలియజేస్తున్నాం. త్వరలో కూడా ఈ కమిటీని కూడా వేస్తాము. ఈ కమిటీ వేసేటప్పుడు ఖచ్చితంగా మా చిరంజీవి మా బాబీ ఇద్దరి యొక్క సహాయ సహకారాలతో ఇద్దరిని సంప్రదించి ఈ కమిటీ వేస్తాం. ఎక్కడ కూడా వేరే విభేదాలు లేవు. మేమంతా కలిసి పనిచేసాం. గతంలో కూడా మా బాబీ కూడా మనస్ఫూర్తిగా నా గెలుపు కోసం ఊళ్ళో కృషి చేసిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. మా చిరంజీవికి తోడుగా ఆ రోజు కూడా ఉండి నా గెలుపులో ఆయన కూడా పాత్ర పోషించినందుకు కూడా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంక నేను చిరంజీవి సుప్రజ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు మీకు. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో రాత్రిపూట బస్ చేయాలంటే ఈ కాన్స్టిట్యున్సీలో ఎక్కడ కూడా నన్ను ఎవరు ఆహ్వానించలే. మొట్టమొదట మా చిరంజీవి భార్య ఇద్దరు ఆహ్వానించి అక్కడ నాకు నైటు భోజనాలు ఏర్పాటు చేసి అక్కడ విడిదిని ఏర్పాటు చేసింది మా చిరంజీవి మా సుప్రజ. వాళ్ళు ఇప్పుడు కూడా జీవితాంతం వాళ్ళు గుర్తుపెట్టుకుంటా. ఎంతోమంది నాయకులు ఉన్నా కానీ ఎవరు కూడా ఆ మాటే మాట్లాడాలి. అంటే అధికారం లేనప్పుడు నన్ను పిలిచి ధైర్యంగా ఊళ్ళో పిలిపించినటువంటి వాళ్ళు వీళ్ళిద్దరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసి, అలాగే మంచి ఈవో గారు ఉన్నారు రవికృష్ణ గారి ఆధ్వర్యంలో ఆయన గౌరవించి ఆయనకి విలువిచ్చి ఆయన ప్రకారంగా అందరూ కూడా నడుచుకోవాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గారి యొక్క ఆశీర్వాదాలు అందరికీ నా గూడూరు నియోజకవర్గం ప్రతి ఒక్క పేదవాడికి అలాగే అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ద్వారకా తిరుమల వైశాఖ మాస శ్రీ వెంకటేశ్వర స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవ ఆహ్వాన పత్రికను దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ఈవో నాగవరపు వెంకట సత్యనారాయణమూర్తి అందజేశారు. వైశాఖ మాసాన్ని పురస్కరించుకుని ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు తిరు కళ్యాణ మహోత్సవం మే 11వ తేదీన వైభవంగా నిర్వహించనున్న సందర్భంగా ఈ మహోత్సవానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి అందించారు. ఈ సందర్భంగా ఈవో మూర్తితో పాటు ఆలయ అధికారులు సిబ్బంది మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి వేద పండితుల చేత వేదాశీర్వచనంతో సత్కరించి స్వామివారి కళ్యాణ మహోత్సవ ఆహ్వాన పత్రికను అందజేశారు. తస్మై బ్రహ్మజ ఆయుక్తీర్తిం ప్రజాంతదో భాగధేయైవైనం ప్రణయతే బ్రాహ్మణారుషేయ ఉద్ధరేత్ బ్రాహ్మణో వై సర్వా దేవతాః
देवैनं देवताभिरुद्धरति यावते वै देवतास्ताः सर्वा वेदविधिब्राह्मणे वसन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्भ्यो दिवे दिवे नमस्कुर्यान्नः श्रीरङ्गे देवा एव देवता प्रीणाति पर्याप्त्यानन्दरायाय सर्वस्वामादि अत्रवुत्तममहद्भवति सर्वस्याप्यै सर्वस्य जित्यै सर्वमेव तेनाप्नोति सर्वं जयति शतं जीव शरदो वर्धमान इत्यभिनिगमो भवति शतमिति शतं दीर्घमायुर्मरुतयेन वर्धयन्ते शतमेनमेव शतात्मानं भवति शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः विष्णुर्विचक्रमे चक्रमे विष्णुर्विचक्रमे चक्रमे चक्रमे विचक्रमे त्रेधा त्रेधा चक्रमे विचक्रमे त्रेधा चक्रमे त्रेधा त्रेधा चक्रमे चक्रमे त्रेधा त्रेधा चक्रमे चक्रमे त्रेधानि त्रेधान्य त्रेधा त्रेधान दधे दधे त्रेधा त्रेधान दधे 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 पदं पदं दधे दधे पदं दधे पदं पदं दधे दधे पदं पदमिति पदं समोढमस्यास्य समोढगं समोढमस्य वागुं सुरे वागुं सुरेस्य समोढगं समोढमस्य वागुं सुरे समोढमिति समोढम् अस्य वागुं सुरे वागुं सुरेस्यास्य वागुं सुरे वागुं सुरे इति वागुं सुरे शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति। కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజల అభ్యున్నతి దృష్టిలో ఉంచుకుని నూతనంగా 2 బీమా పథకాలు ప్రవేశపెట్టినట్లు వాకాడు ఎంపీడీఓ సి శ్రీనివాసులు తెలిపారు. వాకాడు మండల పరిషత్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వాల అసంఘటిత భవన్ నిర్మాణ కార్మికులకు, వ్యవసాయ కూలీలు, మత్స్యకారులు, పాడి పరిశ్రమ కూలీలు, ఇతర కార్మికుల కోసం ఈ శ్రమ బీమా అలాగే భవన కార్మికుల బీమాలను ప్రవేశపెట్టారని, ఈ బీమాలో 16 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వయసు గల కార్మికులు ఈ పథకానికి అర్హులన్నారు. అలాగే తెల్ల రేషన్ కార్డు ఫామ్ 27 ద్వారా లేబర్ లైసెన్స్ పొందిన వారు అర్హులైనని, ఈ బీమాకు సంవత్సర ప్రీమియం 110 రూపాయలు చెల్లించాలని చెప్పారు. ఒకసారి చెల్లించినచో 5 సంవత్సరాలు వర్తిస్తుందని, బీమా పొందిన వారు ప్రమాదవశాత్తు మరణించిన ఎడల 5 లక్షల రూపాయలు, 50% అంగవైకల్యం పొందిన వారు ₹1,00,000, 26 నుండి 40% అంగవైకల్యం కలిగిన వారు ₹50,000, 25% అంగవైకల్యం కలిగిన వారు ₹25,000 పొందవచ్చని, సాధారణ మరణం పొందిన వారు ₹50,000 సహాయం పడుతుందని ఆయన తెలిపారు. దీని దరఖాస్తు కోసం ఆన్లైన్లో వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చునని తెలియజేశారు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అసంఘటిత భవన కార్మికుల కోసం 2 పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. దీంట్లో మొదటి పథకం ఈ శ్రమ బీమా పథకం. ఇది పూర్తిగా ఉచితంగా లభిస్తుంది. దీనికోసం సంబంధిత అర్హులదారులు ఆన్లైన్లో ఈ శ్రమ పోర్టల్లో ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంది. అలాగే 16 నుంచి 59 సంవత్సరాల లోపల ఉండే వయసు లోపల ఉండే కార్మికులు దీనికి అర్హులు. అలాగే ఆదాయ పన్ను చెల్లించిన వారు, ప్రావిడెంట్ ఫండ్ లేనివాళ్ళు, ఉద్యోగ స్టేట్ ఇన్సూరెన్స్ సదుపాయం లేనివాళ్ళు వీటికి అర్హులు. ఈ బీమా పూర్తిగా ఉచితంగా లభించును. ఈ బీమా పొందిన వారు మరణించినచో, ప్రమాదవశాత్తు మరణించినచో, పని ప్రదేశంలో మరణించినచో వారికి ₹2,00,000 బీమా పథకం వర్తిస్తుంది. అలాగే పూర్తి అంగవైకల్యం చెందినప్పటికీ ఈ ₹2,00,000 బీమా పథకం వర్తిస్తుంది. ఇది మొదటి బీమా పథకం. రెండవ పథకం భవన కార్మికుల బీమా పథకం. దీనికి ప్రతి కార్మికదారుడు ₹110 రుసుము చెల్లించవలసి ఉంది. ఇది 5 సంవత్సరాల పాటు ఈ బీమా సదుపాయం కలిగి ఉంటారు అర్హులైన వాడు. 18 నుంచి 50 సంవత్సరాలు కలిగిన కార్మికులు దీనికి అర్హులు. అలాగే ఫారం 27 ద్వారా లేబర్ ఆఫీసు డిపార్ట్మెంట్కి అప్లై చేసుకోవాల్సి ఉంది.
మన ప్రాంతం వాళ్ళు లేబర్ ఆఫీసు గూడూరు వారికి అప్లై చేసుకోవాల్సి ఉంది. దీంట్లో ఏమైనా సందేహాలు ఉండొచ్చో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ 94 92 55 51 22 ఫోన్ ద్వారా సంప్రదించి మీ సందేహాలు నెరవేర్చుకోవచ్చు. అలాగే ఈ బీమా ఆదాయ పన్ను చెల్లించిన వారు, ఉద్యోగ ప్రావిడెంట్ ఫండ్ చెల్లించిన వారు, ఉద్యోగ స్టేట్ ఇన్సూరెన్స్ సదుపాయం లేని వారు ఈ స్కీమ్ పొందిన పాలసీదారుడు ప్రమాదవశాత్తు మరణించినచో లేదా పూర్తి అంగవైకల్యం చెందినచో 50 లక్షల రూపాయలు బీమా పొందవచ్చును. అలాగే 50% అంగవైకల్యం పొందినచో ₹1,00,000, 26 నుంచి 45% అంగవైకల్యం పొందినచో 50,000, 20% అంగవైకల్యం పొందినచో 25,000 పొందవచ్చును. అలాగే సాధారణంగా ఈ బీమాదారుడు సాధారణంగా మరణించినచో 50,000 పొందవచ్చును. అలాగే ఈ బీమా పొందిన మహిళల కూతుర్లకు కూడా పెళ్లి ఖర్చుల కింద 20,000 రూపాయలు ప్రభుత్వం వారు ఇవ్వడం జరుగుతుంది. ఇది బీమా పథకాలు మంచి పథకాలు కాబట్టి వాకాడు మండలంలోని అసంఘటిత కార్మికులు మరియు వ్యవసాయ, మత్స్యకార, పాడి పరిశ్రమ కూలీకులు, భవన కార్మికులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని, ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాలను ఉపయోగించుకొని లబ్ధి పొందవలసిందిగా మీడియా ద్వారా మీకు విన్నపం చేయడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తిరుపతి జిల్లా కోట మండలం కోట కొక్కుపాడు రోడ్డు మార్గంలో బైక్ను ఆర్టీసీ బస్సు ఢీ. తిరుపతి జిల్లా కోట మండలం మునుగుంటపాలెం సమీపంలో మైక్రో టవర్ కాలనీ వద్ద జింక మృత్యువాత. ద్వారకా తిరుమల వైశాఖ మాస శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తిరుకల్యాణం మహోత్సవ ఆహ్వాన పత్రికను దేవాదాయ శాఖ మంత్రి ఆనంద్ రామనారాయణ రెడ్డికి ఈవో నాగవరపు వెంకట సత్యనారాయణమూర్తి అందజేత. ఇవి ఇప్పటివరకు కనబరిచిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.